ఈటల్ రాజేందర్ గారు బట్టి విక్రమార్కతో కలిసి ఓ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యిండు. బట్టి విక్రమార్క కార్ల వేరు. మరి నువ్వు కాంగ్రెస్ పార్టీలో పోతున్నావా? మరి అంటే నువ్వు చేస్తున్నావు సంసారం, ఎదుటోడు చేస్తావు వ్యభిచారమా? అసలు నేను ఒకటే అడుగుతున్నా. మరిగో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, బండి సంజయ్ గారు కార్యక్రమంలోకి వచ్చిర్రు. మరి దీన్ని ఏమంటావు? అసలు నువ్వు ఏం మాట్లాడతావో ఇగో బండి సంజయ్ గారు, మేడిపల్లి సత్యం గారు, ఇదిగోండి సేమ్ మేడిపల్లి సత్యం గారు. మరి రాజేందర్ గారు మీరు దీవన్నిటికీ కూడా మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది కదా. ఇదిగోండి కవంపల్లి సత్యనారాయణ గారు, బండి సంజయ్ గారు, ఇది అభివృద్ధి కార్యక్రమం కోసం తిరిగింది. మరి ఆనాడు పొన్నం ప్రభాకర్ గారు 2009లో ఎంపీ ఉన్నప్పుడు, మీరు శాసనసభ్యులు ఉన్నప్పుడు మీ ఇద్దరు కలిసి తిరగలేదా? ఒకరి మీద బురదేయడము, కడుపులంతా విషం పెట్టుకోవడము, ఇవన్నీ బంద్ చేయ బ్రదర్. నేను ఎవ్వరు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. నిన్ను ఆల్రెడీ హుజరాబాద్ ప్రజలు చీగొట్టి పంపించిండ్రు, గజ్వేల్ ప్రజలు చీగొట్టి పంపించిండ్రు, మల్కాజిగిరి ప్రజలు చీగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ ఒక కొత్త డ్రామా చేసి పంపుతాం. ఎంత సిగ్గుచేటంటే, నేను పెద్ద నాయకుడిని, హుజరాబాద్ ప్రజలు నన్ను రమ్మంటారు అని ప్రతి ఊరికి 25,000 రూపాయలు పంపించి బండ్లు ఇచ్చి రానైనా మీ దండం పెడతా బంచాను జరన్న వచ్చి హుజరాబాద్కి రమ్మని అన్నారు. నా ఇంటి కూడా ధర్నా చేసి యాక్షన్ చేయరి అని చెప్పి ఊరికి 25,000 రూపాయలు నువ్వు పంపితే కూడా, ఊరికి 25,000 రూపాయలు నువ్వు పంపితే కూడా నీకు వచ్చింది ఎందుమని? పట్టుమని 200 మంది కూడా లేరా. ఆ 200 మందికి ఇక్కడ కూర్చున్నంత మంది కూడా లేరు. దానికి టేబుల్ మీద ఎక్కి మాట్లాడతాను. ఊరిని పట్టుమని 200 మంది లేరు. నేను ఎవడు కోరుకుంటుండు, ఎవడు రావాలని కోరుకుంటుండు? నువ్వు చేసింది ఏంటిది? నువ్వు ఉన్నదేంటిది? ఈ యాక్టింగ్లు డ్రామాలు బంద్ చేయి. నువ్వు హుజరాబాద్ శనివనీడ నిన్ను విడిచిపెట్టుకున్నారు. నిన్ను హుజరాబాద్ ప్రజలు ఎన్నడో మర్చిపోయారు. నువ్వు కొత్త నాటకాలు చేస్తే ఈ ఓవర్ వినడానికి లేదు. అచ్చా, ఇంకొక ఇంపార్టెంట్ విషయం, బట్టి విక్రమార్క ఫోటో. ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇప్పుడు మరి నేను ఇంకొకటి కూడా అడుగుతా ఉన్నా. ఇలా బట్టి విక్రమార్క గారి కారులో నువ్వు కలిసి ఈ ప్రోగ్రాంకి పోయినావు. ఇది నీ అఫీషియల్ అకౌంట్లోనే నువ్వు పోస్ట్ చేసుకున్నావు. పోయినప్పుడు మరి ఇదే బట్టి విక్రమార్క గారు బీజేపీ అధ్యక్షుడైన రామచంద్రరావు గారిని, ఆయన అధ్యక్షుడైన రోజు రోహిత్ వేముల కేసులో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆయనకు ప్రెసిడెంట్ ఎట్లిస్తారు అని బట్టి విక్రమార్క గారు ఆ రోజు విమర్శించిండు. మరి ఈ బట్టి విక్రమార్కతో తిట్టించింది నువ్వేనా మిస్టర్ ఈటల రాజేందర్ అని నేను అడుగుతా ఉన్నాను. అంటే నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి పోతున్నావు అయింది రేపు నెలలున్నాను. ఏడజాలలో దిక్కు ఇప్పుడు ఆల్రెడీ కేసీఆర్ గారిని మోసం చేసినావు, టీఆర్ఎస్ కార్యకర్తలను మోసం చేసినావు, హుజరాబాద్ ప్రజల్ని మోసం చేసినావు. ఇప్పుడు నిన్ను నమ్ముకుని వచ్చిన టీఆర్ఎస్ ఇచ్చిపెట్టి బీజేపీలోకి వచ్చిన కార్యకర్తలను మోసం చేసినావు. ఇవాళ రేపు ఎల్లుంటో బీజేపీని కూడా మోసం చేస్తావు. గింత మోసపోయిన చరిత్ర నీది. అంత దారుణమైన చరిత్ర పెట్టుకున్నా చరిత్ర తెలుసా? నీ చరిత్ర ఎవరు తెలియదా బాబు? నువ్వు చీటర్ అని తెలుసు, నువ్వు మోసగాని అని తెలుసు, అన్నీ తెలుసు. ప్రజలన్నీ కూడా గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా మళ్ళా కూడా నేను చెప్తా ఉన్నా, హుజరాబాద్ గడ్డ మీద కూర్చొని చెప్తా ఉన్నా, 5 మండలాల్లో 5 జెడ్పీటీసీలు గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే, 5 ఎంపీపీలు గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే, ప్రతి గ్రామంలోకి ఎంపీటీసీ గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే, ప్రతి వార్డు మెంబర్ గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే, ప్రతి సర్పంచ్ గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే, ప్రతి కౌన్సిలర్ గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే, ప్రతి చైర్మన్ గెలిచేది బీఆర్ఎస్ పార్టీయే. రాసి పెట్టుకోండి, మీకు ఇవాళ చెప్తున్న ఈ మాటని. ప్రతిదీ కూడా మళ్ళా కేసీఆర్ గారి జెండా ఎగిరేస్తుంది. కొన్ని నేను చెప్పాల్సిన అవసరం